ఈరోజు నా హెయిర్ ఇంత సిల్కీగా, స్మూత్‌గా ఉండడానికి రీజన్ ఏంటి అనేది నేను చెప్తాను. అయితే అంతకంటే ముందు ఈరోజు మనం చేయాల్సింది ఒకటుంది. ఈరోజు మన ఛానల్ తరపున ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. మృదుల, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ అండ్ సబ్స్క్రైబర్స్. మీ ఫాదర్ వీరేష్ గారు, మదర్ శ్రావణి, అలాగే మీ బ్రదర్ చిరాంత్, వీళ్ళందరి తరపున కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. ఇప్పుడైతే నా హెయిర్ సీక్రెట్ చాలా మంది అడుగుతున్నారు, మీరు ఏం చేయించుకుంటారు, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటారు మీ హెయిర్ ఇంత సిల్కీగా స్మూత్గా ఉండడానికి అని. నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోనండి, నా హెయిర్ చిన్నప్పటి నుంచి ఇంతే. దేవుడిని ఎన్నోసార్లు అడిగాను, ఇంత సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ నాకు ఎందుకు ఇచ్చావు దేవుడా, నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను అని. ఇంకొకటి ఏంటంటే చాలా సన్నగా కూడా ఉంటదండి. అసలే సన్నగా ఉన్న హెయిర్ బీటెక్ నుంచి ఊడిపోవడం స్టార్ట్ అయింది. చెప్పాలంటే నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది బీటెక్ లో అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఉండేది. ఇప్పుడైతే అందులో పావు వాట కూడా లేదండి. చాలా మంది టిప్స్ అడుగుతున్నారు హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి, నేనే ఏం యూజ్ చేయను కాబట్టి అంత ఐడియా లేదండి. సబ్స్క్రైబ్.